కలవరంతో కళ్ళు కన్నీరు కార్చడం మానేశాయి. కనికరం లేదని దైవాన్ని నిందిస్తాము. కానీ కనికరం లేనిది దైవానికి కాదని మానవులకని తెలుసుకోలేకపోయాము. శుద్ధిగా లేకపోతే భగవంతుని నామాన్నే పలకని సంస్కృతి మనది. అంత గొప్ప సంస్కృతిని పాతాళానికి దిగజార్చిన వారికి దేవుడు వేసిన శిక్ష తప్పించుకోగలరా? అందరూ భయపడే పాము రోజు ఉదయాన్నే భగవంతుని ప్రార్థిస్తుంది, మానవుల కంట పడనీయొద్దని. అంటే విషసర్పం కూడా భగవంతుణ్ణి నమ్మింది. కొందరు పశుప్రాయులు మాత్రం దైవాన్ని మరచి, పాపభీతి మరచి తప్పిదాలు చేస్తుంటే ఆ దైవం వేయబోయే శిక్ష దావానలమై దహించి వేయదా?